చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న శ్రీదేవి అనే అమ్మాయి గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు రెండో భాగం అన్నమాట. తర్వాత ఏం జరిగిందనేది చెప్పుకుందాము. అదేంటంటే, ఈ అమ్మాయిని మంచినీళ్ళకి పంపించింది కదా మేస్త్రి, బలవంతంగా పంపించింది. ప్లాన్ ప్రకారం వాడు ఆ చెట్లలో ఉన్నాడు. ఆ చెట్లలో ఉండి ఈ అమ్మాయి వెళ్ళేసరికి అమ్మాయిని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఈ అమ్మాయి అరుపులు, కేకలు పెట్టిందంటండి అమ్మాయి. అయితే ఆ ఆ అమ్మాయి అరుపులకి ఆ చెట్ల మీద ఉన్న పక్షులు సైతమే లేచిపోయినాయంట. అంతలా అరిసిందంట. అయితే ఆ అరుపులు, కేకలు అన్నీ కూడా ఒక అరణ్య రోదనగానే మిగిలిపోయినాయి. ఇంక తర్వాత ఈరోజు వీడియో ఈరోజు ఆ తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళమ్మ ఈ మేస్త్రిని అడిగింది, అసలు ఏం జరిగిందమ్మా, నువ్వు ఆ రోజు తీసుకొచ్చావు పనికి, ఆ రోజు నుంచి మా పిల్ల కూడు లేదు, నీళ్లు లేదు, నిద్ర లేదు, మనసులో నుంచి లేవటమే లేదు, ఏమైందని చెప్పని అడిగింది. అయ్యో, నాతో వస్తే నేను తీసుకెళ్ళి నేనేం చేశాను మీ అమ్మాయిని, అసలు నాతో వస్తే మీ అమ్మాయి మీద ఏగను వాళ్ళనిస్తానా, లేనిపోయింది ఇదేంటి నువ్వు నన్ను అంటున్నావు, ఆ పిల్లకి గాలి బోలి ఏమన్నా సోకిందేమో, తాయిత్తు కట్టించమని చెప్పిందంట. సరే, ఇక ఈ అబ్బాయికి మరి ఈ మేస్త్రి చెప్పిందంట, ఆ అమ్మాయి ఏడుస్తుంది, లేవట్లేదు, అన్నం తింటలేదు, అసలు మనసులో నుంచి లేవట్లేదని వాళ్ళమ్మ, శ్రీదేవి వాళ్ళమ్మ చెప్పిన మాటలు ఆ అబ్బాయితో చెప్పిందంట. చెప్పేసరికి ఆ అబ్బాయి ఇంకా రెండో రోజు మూడో రోజు ఈ మేస్త్రి దగ్గరికి వచ్చి, లేపుకొని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని రమ్మని చెప్పమన్నాడంట. సరే, ఈ మేస్త్రి వెళ్ళి ఆ అమ్మాయితో గుట్టుగా చెప్పేసిందంట, వాళ్ళ అమ్మకు తెలియకుండా. ఇంక వాళ్ళ అమ్మాయి శ్రీదేవి బట్టలు తీసుకొని రాత్రికి రాత్రే ఈ మేస్త్రి ద్వారాగా రాయబారాలు జరుపుకొని వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత, రాయలసీమ జిల్లాలో దూరంగా ఎక్కడో ఒక ఏమంటారు, ఒక కుగ్రామం, బాగా పల్లెటూరులో ఒక ఆసామి దగ్గరికి వెళ్ళి, బాగా ఆస్తులు ఉండి ట్రాక్టర్లు అవి ఉన్నాయంట ఆయనకు కూడా. అక్కడికి వెళ్ళి నేను ట్రాక్టర్ డ్రైవర్గా ఈ అబ్బాయి కుదిరాడు వాళ్ళ ట్రాక్టర్ మీద. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. వీళ్ళకి పక్కనే, వాళ్ళ ఇంటి పక్కనే చిన్న రూమ్ ఇచ్చారనమాట, వాళ్ళ కాంపౌండ్లోనే. ఇచ్చిన తర్వాత ఇక ఇట్లా సాగిపోతుంది. ఇక్కడ ఊరంతా తెలిసిపోయిన తర్వాత ఈ అమ్మాయిని లేపుకొని పోయాడని తెలిసిపోయింది. ఊర్లో జనాలు చెప్పుకుంటున్నారు బాగా. ఇక అప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అక్కనే వాళ్ళ మేనమామకే ఇచ్చారనమాట. ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు, వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ అక్క కూడా, పెళ్ళైనా సరే. ఆయన జాడాలు కట్టి అడ్రస్లు కనుక్కొని వెతికి ఈ ఊరు వచ్చి ఈ అబ్బాయిని పట్టుకున్న తర్వాత, వెళ్ళిపోదాం రారా, నీకు ఇదేం కర్మరా, నువ్వు ఇక్కడ వచ్చి ట్రాక్టర్ మీద పని చేయటం ఏందిరా, నీకు 2 ట్రాక్టర్లు ఉన్నాయి, 2 ట్రాక్టర్ల మీద డ్రైవర్లు పెట్టి నువ్వు మెయింటైన్ చేసుకుంటావు, నీకు పొగాకు బ్యార్నీలు 2 ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నీకు ఇదేం కర్మరా ఎదవా, అది ఇది అని చెప్పని తిట్టాడంట. తిట్టినా సరే ససేమిరా నేను రానని చెప్పాడంట. తిరిగి వచ్చేసి ఈ విషయం కూడా ఊరు మొత్తం తెలిసింది, ఫలానా చోట ఉన్నారంట అని. కానీ వీడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీళ్ళ బావ వెళ్ళటం, వీడికి చెప్పటం, ఎందుకురా నీకు ఇట్లా అది ఇది అని చెప్పని బాగా ఎక్కిస్తూ ఉండేసరికి వీడి మనసు మారిపోయిందండి. మారిపోయి వీడు పెట్టకుండా అక్కడి నుంచి జంప్ అయిపోయాడు, ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి. జంప్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఊర్లోకి తీసుకురాకుండా వీడిని తీసుకెళ్ళి ఎక్కడనో చుట్టాల ద్వారాగా వేరే ఊర్లో పెట్టారు. ఈ అబ్బాయిని ఊర్లోకి తీసుకురాకుండా పెట్టేసిన తర్వాత, అక్కడ వేరే సంబంధం చూసేసి అక్కడే పెళ్లి చేసేసారు అబ్బాయికి. ఈ అమ్మాయికి నెల తప్పి కాన్పు టైం దగ్గరకు వచ్చిందనమాట, 9వ నెల గర్భిణి. అప్పుడు పాప మా ఇంటి
ఆ ఆసామి భార్య అనే పురుడు పోసిందంట. పురుడు పోసి ఇంకమ్మ నువ్వు ఇక ఇక్కడ వద్దు, రాడు, వచ్చేవాడైతే అప్పుడు చెప్పిందంట జరిగిన విషయం అంత ఈ అమ్మాయి, ఇది పరిస్థితి అని. అప్పుడు ఇంకా వందంట, పిచ్చి పిచ్చి పిల్ల, ఇట్లా ఎందుకు చేసుకున్నావు, జీవితం నాశనం చేసుకున్నావు, నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను, ఇక రాడు, అన్ని సర్దుకోమ్మా అని చెప్పని నేను మనిషినిచ్చి పంపిస్తానని చెప్పి ఆమె ఈ అమ్మాయిని ఊరికి పంపించేసింది. ఈ ఊరు పంపించినప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే సరాసరి ఆ అబ్బాయి ఇంటికే వెళ్ళిపోయింది. ఈ బిడ్డను పట్టుకొని, సంటి బిడ్డను పట్టుకుని వెళ్ళేసరికి అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క చెప్పు తీసుకొని అనరాని మాటలు, అసలు మనం మాట్లాడుకోలేనటువంటి తిట్లు అనమాట, తిట్టి చెప్పుతో కొట్టారు. చెప్పుతో కొట్టి ఈ అమ్మాయి రోడ్డు మీద పడిపోతే ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆ ఊర్లో ఒక్కరు కూడా ఇదేంటి అని అనలేదంట. ఎవరు వచ్చి ఈ అమ్మాయిని లేపలేదంటండి, రోడ్డు మీద పడేసి కొడుతుంటే. అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తే పల్లెలో వాళ్ళు అసలు మీ అమ్మాయి లేచిపోయింది కాబట్టి పల్లెలోకి రావడానికి లేదు, మీ అమ్మాయి ఇంట్లో ఉంటే మాత్రం మీరు ఇల్లు ఖాళీ చేసి పల్లి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఈ అమ్మాయి బాగా లేటుగా పుట్టిందనమాట. వాళ్ళ నాన్న బాగా ముసలాడు, వాళ్ళ అమ్మ కూడా ఏజ్ ఎక్కువే వాళ్ళ అమ్మకు కూడా. వీళ్ళ నాన్న ఇంకా బాగా ముసలాడు అనమాట. ఇక అప్పుడు ఆయన ఏం చేశాడు, ఊరు బయట చిన్న వాగు ఒడ్డున ఒక పాక వేసేసి, చిన్న పాక వేసి ఈ పిల్లని పెట్టుకుని ఇక ఆ పాకాలో ఉంటున్నాడు. వీళ్ళమ్మ కూలీ నాలి చేసి ఆ డబ్బులతోటి కావాల్సినవన్నీ ఇచ్చేస్తూ ఉంది. ఇలా జరుగుతున్న టైంలో ఊరిలో ఒక వెధవ రావటం శ్రీదేవి దగ్గరికి, ఏమే వాడెటు ఇంక నిన్ను వదిలేసినట్టే, వాడి పెళ్ళి అయిపోయింది, ఇంక నీ బతుకు కుక్కలు చింపినిస్తారేగా, ఇంక నిన్నెవడు చూసుకుంటాడు, నీకు ఇంకా నిన్నెవడు చేసుకోడు, కానీ ఆ పిల్లని చంపేసి నిన్ను నేను ఉంచుకుంటా, నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటా, నీకు ఏదైనా ఇక్కడే పొలాల్లో చిన్న రూమ్ షెడ్ వేసి రేకుల షెడ్ వేస్తా, నీకు ఏ ఇబ్బంది లేకుండా నీ జోలు ఎవరు రాకుండా నేను చూసుకుంటా అని చెప్పని వేధించడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టేసరికి పాపం ఏమోలో తెచ్చుకుందో ఏమోనండి, వాడి బాధ పడలేకో లేకపోతే జీవితం మీద విరక్తి పుట్టిందో, అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పని తన జీవితం తనకు అగమ్య గోచరంగా అనిపించిందో ఎట్లా చేసిందండి, ఆ పిల్లని చంపేసి ఈ పిల్ల కూడా, అదే శ్రీదేవి కూడా ఊరి పెట్టుకొని, వాళ్ళ నాన్న లేని టైంలో అనమాట ఇది, వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిన టైంలో ఇంకా ఆ పిల్లని చంపేసి తను కూడా ఊరి పెట్టుకొని చచ్చిపోయిందంటండి. ఎంత హృదయ విదారకమో చూడండి. ఇది వాస్తవంగా జరిగిందనమాట ఇది. అందుకే అమ్మాయిలారా మీరు జాగ్రత్త, మీరు అట్లా మోసపోవద్దు, పెళ్లి చేసుకోండి. అసలు లేచిపోవటం ఎందుకు, అంత మిమ్మల్ని ప్రేమిస్తుంటే పెళ్లి చేసుకోమని అడగండి, పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోండి. మరో వీడియోలో కలుసుకుందామండి.